కొంచెం పెద్దవాళ్ళు రండి సార్. సో మీ ఇద్దరు ముందుకు వచ్చారు ఈ ప్రయత్నం కోసం. సో ఇది సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుందాం. ఓకే, సో ఇప్పుడు మీరిద్దరు చేయబోయే ఈ ప్రయత్నం ఏంటంటే సార్, ఆ పిల్లోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్క పిల్లోని మీ ఇద్దరు బాడీ సపోర్ట్తో దాన్ని పడకుండా ఆపాలి, అంతే. సో షోల్డర్ టు షోల్డర్ ఒకటి లాక్ చేస్తే, ఎల్బో టు ఎల్బో ఇంకోటి, ఈ హ్యాండ్ ఆ హ్యాండ్తో, మోకాలతో అండ్ అరికాలతో. సో ఇద్దరు ఇలా నుంచున్నప్పుడు 1 2 3 4 5 6, సో మొత్తం 6 పిల్లోలు ఉండాలి. అవి పడకూడదు. కానీ ఒక పిల్లో దగ్గర నుంచి ఇంకో పిల్లోకి వెళ్ళేటప్పుడు అది మాత్రం కిందకు పడకుండా చూసుకో. రెడీ? 3 2 1 గో. పట్టుకో 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 అరే పట్టుకో పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆమనే పట్టుకో కేపులో పెట్టుకో జాటుగా మాటుగా ముద్దులే పెట్టుకో పసుపమ్మ వచ్చినే కొట్టుకో పట్టుకో మర్రక్కసారి ఉట్టునే కొట్టుకో గుర్తు ముందుకో ముట్టుకో ముట్టుకో పెద్దగా మత్తుగా హత్తుకో ఒట్టుకో కాయ తక్కు చిక్కు తక్కు చిక్కు కాయ తక్కు చిక్కు తక్కు చిక్కు పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో పలాసే కలాసే మనాశైరం తం 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 పలాసే కలాసే మనాశైరం తం 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 ఓకే, అలాగే ఉండండి. సో ఒకసారి చూద్దాం. 1 2 3 ఇక్కడ వరకు ఓకే సార్, నేను కౌంట్ చేస్తా. మిగతావి అబ్బా మీరు నాకంటే పెద్ద తొండిగా. అబ్బా ఓకే, ఇది కూడా ఓకే, పట్టుకోలేదు కాబట్టి ఓకే. మిగతావి ఏంటి సార్, పాల ప్యాకెట్లు పట్టినట్టు బెల్ల గిల్ల పట్టినారు రోడ్డు ఏంటి? మీరు కొంచెం వెనక్కి జరగండి సార్. అయినా అక్కడే ఉంటాయి చూడండి, జరగండి జరగండి సార్. అబ్బా చా, హలో మాది బొబ్బిలే. ఓకే, సో అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.